వాళ్ళతోటి మాట్లాడటం, ఈ సమస్య తీవ్రతను చెప్పటము, దీనివల్ల ఎంతవరకు కలిసొస్తాయి అనేది మరి ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు కదా! రేపు మేము బీసీ జేఏసీ ద్వారా బీజేపీని కలిసినప్పుడు వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాటలొస్తాయి, సహకారం ఎంత ఉంటుందని తేలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు మాట ఇవ్వటం జరిగింది. మేము రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న తీవ్రతను మేము చెప్తాము, బీసీలకు న్యాయం జరిగే విధంగా చేస్తాము అని చెప్పడం జరిగింది. మేము వారిని బంద్కు సహకరించమని వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆయన నోటి నుంచి మరి ఆయనకు దాదాపు 230 సీట్లకు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. అది బలమైన కూటమే. మా బీజేపీ కొద్దిగా మార్జిన్గా 5-10 సీట్లతోటి టీడీపీ మద్దతుతోటి బయటపడింది. కానీ అసలు చాలా నువ్వు అంటే నేను అన్నట్టుగా వాళ్ళు పోటీగా వచ్చినటువంటి పరిస్థితి. అన్ని ఎంపీ సీట్లు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు నిలదీస్తే అధికార పార్టీ దిగి రావాల్సిందే. కాబట్టి వీళ్ళ వైఖరి నువ్వంటే నువ్వే కారణం అని నిన్న బంధులో చెప్పుకున్నావు. దాన్ని ఇప్పుడు రేపు మేము వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నోటి గుండా ఎలాంటి మద్దతుకు వస్తారు, ఎంత నిజాయితీగా చేస్తారు అనేది మేము స్పష్టంగా అది ప్రజలకు కూడా తెలవటానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటిది అని అంటే అన్ని రాజకీయ పార్టీలు గత 70 సంవత్సరాల నుంచి మేము చూసాము. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది చెప్పండి? అసలు ఎక్కడ న్యాయం చేసింది వాళ్ళకు?